కావ్యాన్ని లెక్క చేయని హెడ్. ఇది గమనించారా? ఫ్రెండ్స్, ఐపీఎల్ 2024లో సన్‌రైజ్ వర్సెస్ కేకేఆర్ ఫైనల్ మ్యాచ్ అయిపోయిన అనంతరం సన్‌రైజ్ హైదరాబాద్ చిత్తుగా ఓడిపోయిందనమాట. సో, దాని తర్వాత కావ్య మారన్ స్టేడియంలోనే భయంకరంగా ఏడ్చింది ఫ్రెండ్స్. చాలా అయితే ఎమోషనల్ అయింది. అందరూ కూడా చాలా అయితే ఎమోషనల్ అయ్యారు కావ్య మారన్ చూసి. సో, ఎందుకంటే 20 crores పెట్టి ప్యాట్ కమిన్స్ ఇది సైలెన్సర్‌ను కొనుక్కొని కూడా వాళ్ళు ఫినాలే వరకు వచ్చి ఫినాలేలో సైలెన్స్ అయిపోయింది. మన కమిన్స్ సేననే మన సన్‌రైజ్ టీమే సైలెన్స్ అయిపోయింది. సో, దాంతో చాలా అయితే ఎమోషనల్ అయింది. వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక వీడియో అయితే రిలీజ్ చేశారనమాట సన్‌రైజ్ అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో. ఆ వీడియో చూసినప్పుడు నిజంగా మళ్ళీ కావ్య మారన్ పైన చాలా అయితే రెస్పెక్ట్ పెరుగుంటుంది. ఎందుకంటే తను స్టేడియంలో ఎమోషనల్ అయినా సరే ప్లేయర్స్‌ని ఎంకరేజ్ చేసే విధానము డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ మీరు చాలా వండర్స్ హిస్టరీ క్రియేట్ చేశారు ఈ సీజన్‌లో. సో, ప్రతి ఒక్క ఫ్రాంచైజీని వణికించారు. సో, అది నాకు చాలా బాగా నచ్చింది. మనం చాలా హిస్టరీ క్రియేట్ చేశాము. సో, నెక్స్ట్ టైం ఖచ్చితంగా గెలుస్తాము. ఎవరు ఏం బాధపడకండి. సో, టీమ్‌కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ప్లేయర్‌కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ తను మాట్లాడిందనమాట. సో, కాకపోతే ఏంటంటే అక్కడ ట్రావెల్స్ సైడ్ చైర్‌లో కూర్చొని ఉన్నారు తప్ప ఎవ్వరు కూడా అందరూ అంటే ప్యాట్ కమిన్స్ కానివ్వచ్చు, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి అందరూ కూడా పక్కనే ఉన్నారన్నమాట. కావ్య మారన్ పక్కనే నించొని ఉన్నారు. కానీ ట్రావెల్స్ హెడ్ మాత్రం తను కొంతవరకు అహంకారంతో చైర్‌లోనే కూర్చొని సో, తన వైపు కూడా చూడకుండా సైలెంట్‌గా కూర్చొని ఉండిపోయాడు అనే ఒక థాట్ అయితే వస్తుంది. ఎందుకంటే తన ఆ వీడియోలో అలాగే కూర్చున్నాడు కాబట్టి. ఎందుకో కొంతవరకు కావ్య మారన్ ఏమన్నా ట్రావెల్స్ హెడ్‌కి చిన్న క్లాష్ ఏమైనా వచ్చిందని అర్థం కాలేదు. సో, దాని తర్వాత ఒక నిమిషం తర్వాత అందరూ కావ్య మారన్ దగ్గర చూస్తూ నించునేసరికి వెంటనే తను కూడా దాని తర్వాత లేచాడన్నమాట. 1 మినిట్ తర్వాత చైర్‌లోంచి పైకి లేచి తను చెప్పే మాటలు వినడం స్టార్ట్ చేశాడన్నమాట. సో, కాబట్టి ఇదంతా చూస్తుంటే ట్రావెల్స్ హెడ్‌కి కావ్య మారన్‌కి ఏమైనా చిన్న క్లాష్ జరిగిందా అనే యొక్క సందేహాలైతే వస్తున్నాయి. ఏది ఏమైనా సరే ట్రావెల్స్ హెడ్ ఫినాలే మ్యాచ్ కానివ్వచ్చు, ఆ క్వాలిఫైర్ మ్యాచ్ కానివ్వచ్చు, అంటే లాస్ట్ 3 మ్యాచ్ సరిగ్గా ఆడకపోయి ఉండొచ్చు. కానీ మిడిల్ ఆఫ్ ద అంటే స్టార్టింగ్ సీజన్ టైంలో కానివ్వచ్చు, మిడిల్ టైంలో కానివ్వచ్చు ఎక్సలెంట్‌గా ఆడాడన్నమాట అభిషేక్ శర్మ, ట్రావెల్స్ హెడ్. సో, ఈ సీజన్ ఐపీఎల్‌కి అయితే నిజంగా అన్నం తీసుకొచ్చి సన్‌రైజ్ టీమ్ అని చెప్పుకోవచ్చు. సో, ఒక రకంగా చెప్పాలంటే ఆ టీమ్‌ని చూసి ప్రతి ఒక్కరు కూడా భయపడిపోయారు అన్నమాట. సో, ఓవరాల్‌గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.